కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు అని మాట్లాడడం జరిగింది. అసలు నీకు వ్యవసాయం మీద అవగాహన ఉందా? ఫస్ట్ సంజయ్ నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు, మీ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది. వేంపేట పక్కకు 4 అడుగుల దూరంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ఇవాళ ఈ పంట నష్టానికి కారణం కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఏదైతే చెరుకు పెట్టడం జరుగుతుండే, కానీ ఇవాళ వరి వేసుట్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఇది మీరు గత 10 సంవత్సరాలలో విధ్వంసం కాదా? సంజయ్ నేను అడుగుతున్నా. మీ తండ్రి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోకపోతే ఉరేసుకుంటా అని మాట్లాడడం జరిగింది. కవిత 100 రోజుల లోపల షుగర్ ఫ్యాక్టరీని నేను ప్రభుత్వ పరం చేసుకుంటా అనమాట. నడిచే ఫ్యాక్టరీని మూసేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం రైతుల గురించి మీరు మాట్లాడేది. మీరు గత 3 ఇయర్స్ కింద ఒకసారి రైతులందరికీ కూడా వరి సన్నవడ్లు వేయమని చెప్పి కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో 100 ఎకరాల సన్నవడ్లు వేసుకొని అమ్ముకుంటాడు. ఈడ రైతులందరికీ కూడా సన్నవడ్లు వేయమని చెప్పి 2500 ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా? కేసీఆర్ కాదా? ఫామ్ హౌస్లో వండుకునే కేసీఆర్ కాదా? సంజయ్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గురించి వ్యవసాయంపై అవగాహన లేదని మాట్లాడతావు. నీకు అవగాహన లేదు. నువ్వు డాక్టర్ వృత్తి చేసినావు. నువ్వు యశోద హాస్పిటల్ నువ్వు ఆపరేషన్ చేసుడు, మనుషులను చీరుడు తప్ప నీకు వ్యవసాయం మీద అవగాహన లేదని నేను చెప్తున్నా. ఇవాళ మక్కలు గతంలో కూడా ఏదైతే మక్కలు కొనలేదంటే ఒక రైతు నేను నీకు వీడియో పంపుతా. ఆ రైతు కూడా ఆ రోజు ఏ విధంగా మాట్లాడిండు, మక్కలు కొనుమని మాట్లాడని చెప్పడం జరిగింది. కానీ మీరు ఆ రోజు కూడా మక్కలు కొనలేదు. ఇవాళ మీరు దాని గురించి మాట్లాడడం సమంజసం కాదు. మీకు ఖచ్చితంగా సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా క్యాబినెట్లో తీర్మానం చేసిర్రు. 500 రూపాయలు ఖచ్చితంగా సన్నవడ్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి సోనియా గాంధీ గారు 72,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు భారతదేశం మొత్తం మీద. కానీ ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రమే భరించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఉంటుంది తెలుసా? సంజయ్, మీరు షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు పెట్టుకోకుండా ఈ అకాల వర్షానికి ఈ విధంగా ఇంత పంట నష్టపోవడానికి కారణం మీరు, మీ కుటుంబం. ఫామ్ హౌస్ పాలన మంచిగుందా? ఇలా ప్రజాపాలన బాగాలేదా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఫామ్ హౌస్ పాలన మీరు వండుకుంటే ప్రజలు అందుకే కదా ఫామ్ హౌస్ పాలన వద్దు, ప్రజాపాలన ముద్దనే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకో అని ఎవరికి మన సంజయ్ గారికి తెలియజేస్తున్నా.